క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కూడికకు చేరువచ్చినటువంటి బంధుమిత్రులకు, ఆత్మీయులకు, ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. గత 2 దినాలుగా కుటుంబమును గూర్చినటువంటి ఎన్నో విషయాలు దేవుని గ్రంథం నుంచి మనం పరిశోధన చేస్తూ ఈ 3వ దినానికి మనం చేరుకున్నాం. మొదటి దినమున కుటుంబము ఎలా ఏర్పాటు చేయబడినది అనే పాఠం మీద మనం మొదటి దినాన్ని నేర్చుకున్నాం. రెండవ రోజు ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబంలో పురుషుని యొక్క బాధ్యతను గూర్చి, అలాగే స్త్రీ యొక్క బాధ్యతను గూర్చి మనం నేర్చుకున్నాం. కుటుంబము అనగా తండ్రియు, తల్లియు, పిల్లలు, ఈ ముగ్గురిని కలిపి ఒక కుటుంబముగా దేవుడు ఉద్దేశించి కుటుంబాన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈరోజు 3వ భాగముగా పిల్లల గురించినటువంటి ప్రస్తావన, దేవుని గ్రంథం ఏమని తెలియచేస్తా ఉందో దాని గురించినటువంటి కొన్ని మూలాలు మనం పరిశోధన చేసి తెలుసుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు సృష్టి ప్రారంభంలో ఏదెను వనములో స్త్రీని గాను పురుషుని గాను ఏర్పాటు చేసి, ఈ ఏర్పాటు చేసినటువంటి దేవుడు వారి ఇరువురును కూడా ఏమని ఆశీర్వదించాడో మనందరికీ తెలిసినటువంటి విషయం ఇది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుడు స్త్రీ పురుషులను ఎందుకు కలగజేశాడు, కలగజేసినటువంటి దేవుడు వారి ద్వారా ఏమి ఆశిస్తున్నాడు అనే కొన్ని విషయాలు మనం చూస్తూ దేవుని గ్రంథాన్ని పరిశోధన చేసి చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాల్లో దేవుడు ఏమి రాయించారో మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారులారా, చాలా అద్భుతమైనటువంటి విషయం అక్కడ మనకు కనపడుతుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అంటే వీళ్ళిద్దరిని కలగచేయడానికి దేవునికి ఏమైనా ఉద్దేశం ఉందా? ఏ ఉద్దేశం లేకుండానే స్త్రీ పురుషులిద్దరిని ఏదైనా వనములో దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడా అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాంగణంలో మనం అందరం కూడా ఎందుకు కూడుకున్నాం మనం అనేది ఆలోచించగలిగితే, ఒక ఫంక్షన్ వాతావరణం, ఒక కార్యం ఇక్కడ జరుగుతుంది కాబట్టి దానికోసమే మనందరం ఇక్కడ గ్యాదరయ్యాం ఈ పూట. అలాగే స్త్రీ పురుషులను ఇద్దరిని దేవుడు ఎందుకు కలగజేశాడు? 28వ వచనంలో అంటున్నాడు కదా దేవుడు, 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను. ఏర్పాటు చేసినటువంటి దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. భూమి మీద భార్యాభర్తలు ఇద్దరికి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము గర్భఫలం అనే ఆశీర్వాదం. ఈ భూమి మీద మనిషికి కావలసినటువంటి ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం గర్భఫలం అనే ఆశీర్వాదం. ఆ గర్భఫలం అనే ఆశీర్వాదాన్ని దేవుడు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? ఒకటి పురుషుణ్ణి చేశాడు, రెండవది స్త్రీని చేశాడు. వీళ్ళిద్దరిని జత చేసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు, వీళ్ళిద్దరిని జత చేసినటువంటి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదం అని అంటే, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఎలా ఉంచాడండి? కలగజేసినటువంటి వాళ్ళిద్దరిని ఏలికలుగా ఉంచాడు భూమి మీద. కలగజేయబడినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా భూమి మీద ఒక ఏలికలుగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మన గ్రంథంలో మనకి కనబడతా ఉంది. అసలు ఎందుకు దేవుడు ఈ కుటుంబాన్ని కట్టాడు? ఈ కుటుంబాన్ని కట్టడం వెనుక దేవుని యొక్క సంకల్పము ఏమై ఉంది అనేది మనం చాలా
జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరత ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఉందని దేవుని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఒక చిన్న టైటిల్ తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు మన టాపిక్ దేని గురించి అనుకున్నాం? ఈరోజు కుటుంబంలో పిల్లలను గురించి. ఈరోజు అసలు గర్భఫలాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, ఇచ్చినటువంటి పిల్లలను తల్లిదండ్రులు ఎలా పెంచాలి అనే ఈ సందర్భంలో ఈ టాపిక్లో ఒక చిన్న టైటిల్ మనం తీసుకుందాం. తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. మరలా చెప్తాను, జాగ్రత్త రాసుకోండి. తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. అంటే పిల్లలను సరి అయినటువంటి విధానములో పెంచలేకపోతే దేవుని యొక్క సంకల్పము భంగపరిచేటటువంటి పరిస్థితి వాటిల్తుంది. ఈరోజు దేవుని చిత్తానుసారంగా పిల్లల్ని పెంచాలని దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. భర్త బాధ్యతలు ఎలా ఉండాలో, భార్య బాధ్యతలు ఎలా ఉండాలో, ఆ ఇచ్చినటువంటి భార్యాభర్తలకు బిడ్డలనిచ్చి దేవుడు ఆ బిడ్డలను కూడా ఎలా పెంచాలో కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. అంటే మీకు పెంచడం చేత కాదని కాదు దేవుని ఉద్దేశం. మీరు ఎలా పడితే అలా పెంచితే దేవుని సంకల్పము నెరవేరదన్న భావనతో దేవుడు ప్రారంభంలోనే కొన్ని హెచ్చరికలు జారీ చేశాడండి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, అసలు గర్భఫలాలు ఇచ్చింది ఎందుకు మీకు? నాకు ఒక ఉద్దేశం ఉంది. మీకు పుట్టినటువంటి బిడ్డల్ని లోకం కోసమో దేహం కోసమో మీరు పెంచుకోవడానికి కాదు నేను ఇచ్చింది పిల్లల్ని. నాకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పము ఎప్పటిదయానంటే ఈ సృష్టి ఏర్పడిన తర్వాతనో, ఆదామ వాళ్ళిద్దరిని జత చేసిన తర్వాతనో, ఒక కుటుంబంగా చేసి ఆయన ఆశీర్వదించినప్పుడు ప్రారంభమైనటువంటి సంకల్పము కాదండి ఇది. మరి ఏనాటిది సంకల్పం దేవునిదనంటే జగత్పునాది వేయబడక మునిపే ఆయన నిత్యత్వంలో ఎందరో తనకు పిల్లలు కావాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి పరలోకపు తండ్రి క్రీస్తు ద్వారా మనందరినీ కూడా ముందుగానే ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. మన పరలోకపు తండ్రి ఎలా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు? నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు ఆయన ఏర్పాటు చేసుకుంది. నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు నిన్ను ఏర్పాటు చేసుకుంది. మరి ఎలా ఉండాలి దేవుని ఎదుట అనంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో నా పిల్లలు నా వలే ఉండాలి. మరి దేవుని యొక్క స్వభావం ఏంటి? దేవుడు ఎలా ఉన్నాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుని యొక్క క్వాలిటీస్ ఏంటో చూడండి. ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. చూసారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నేను ఎలా పరిశుద్ధుడినో నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని అయినప్పుడు మరి మీరు పరిశుద్ధులుగా లేకపోతే మీరు నా పిల్లలు అవుతారా, దేవుని అపవాది పిల్లలు అవుతారా? మీరు ఆలోచించండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా పిల్లలైన మీరు నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలానే ఉండాలి. ఇప్పుడు మనం కూడా పిల్లల్ని ఎలా కోరుకుంటాం? మనకు పుట్టినటువంటి పిల్లల్ని మనం ఎలా బ్రతుకుతున్నామో మనకన్నా బెటర్గా బ్రతకాలనే కోరిక మనకు బిడ్డల పట్ల మనకు ఉంటుందండి. కానీ గర్భఫలాలు ఇస్తున్నటువంటి దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతున్నాడు. ఈ సమయంలో గర్భఫలాలు ఇస్తున్నటువంటి దేవుడు ప్రతి ఒక్క తండ్రికి తల్లికి చెబుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి మాట. 127వ కీర్తనలో 3వ వచనము 4వ వచనం మీరు చదవగలిగితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. గర్భఫలము చూడండి ఏం మాట్లాడుతున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. చూడండి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు దేవుని చేతిలో బాణముల వంటి వారుగా తయారు చేస్తున్నారు? బాణం యొక్క స్వభావం ఏంటండి? బాణం యొక్క స్వభావం ఏంటి? బాణం పని ఏంటండి? దేనినైనా సంధించి కొడితే బాణం ఏం చేస్తుందండి? చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది అవతలకి. అంటే ఈరోజు నీ పిల్లలు ఎలా ఉండాలి సమాజంలో అంటే చెడును చీల్చుకుంటూ వెళ్ళేవారుగా ఉండకూడదు. ఎంతకాలం నిలబడుతుంది? బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలి. దేవుడు బలవంతుడైతే బలవంతుడైన దేవుడిస్తున్నటువంటి పిల్లలు మరి బలవంతులుగా ఉండాలా, బలహీనులుగా ఉండాలా? మీరు ఆలోచన చేయాలి జాగ్రత్తగా. బలవంతుడైనటువంటి దేవుని పిల్లలు బలవంతులుగానే ఉండాలి కదండి. ఇదే కదండి న్యాయం. మరి బలవంతులైనటువంటి పిల్లలు ఎందుకు బలహీనులుగా మారిపోతున్నారు? మీరు ఆలోచన చేయండి. బలవంతునిగా ఉండవలసినటువంటి పిల్లలు, బలవంతులుగా ఉండవలసినటువంటి వారు ఎందుకు బలహీనులుగా మారిపోతున్నారు ఈ సమాజంలో? ఎందుకనంటే
దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఏ తల్లిదండ్రులు చేయట్లేదన్న భావనతో ప్రారంభ దినాలలో తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిస్తున్నాడండి, ఇదిగో నాయన, కొంతకాలం తర్వాత మీకు గర్భఫలాలు ఇవ్వబోతున్నా. ఆ గర్భఫలాలు మీ గర్భవాసం నుంచి బయటికి రావటానికి ముందే తల్లిగా నీవు, తండ్రిగా నీవు, ప్రతి ఒక్కరూ నా మాటలు నేర్చుకొని ఉండాలి. మనం ఎప్పుడు నేర్చుకుంటాం? పెళ్ళైనప్పుడు ఆ వాగ్దానాలు చేయించుకునేటప్పుడు మాత్రం నేర్చుకుంటాం ఆ 4 మొక్కలు. మరి కొంతకాలం తర్వాత సంతానం కలగకపోతే 4 మొక్కలు నేర్చుకుంటాం. ఆ తర్వాత సంతానం కలిగితే ఆయన్ని పెంచే పనిలో బిజీ అయిపోయి మరలా మర్చిపోతాం. మరలా మందిరానికి మనం ఎప్పుడు వస్తామనంటే ఆ పెరిగిన వాడు సరిగా లేక నానా రకాల బాధలు పెడుతున్నప్పుడు అప్పుడు మరలా దేవుడు గుర్తొస్తాడు, నా బిడ్డను కొంచెం దారిలో పెట్టయ్యా అని. అందుకే చెబుతున్నాడు, నీ బిడ్డలు మార్గం తప్పటానికి ముందు మీరిద్దరు నేర్చుకోవాలి. మీరిద్దరు నేర్చుకొని పుట్టినటువంటి బిడ్డలను ఎలా నేర్పించమన్నాడు ఒకసారి మీరు చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఇశ్రాయేలుతో, ఇదిగో నేడు నేను చెబుతున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, తండ్రిగా తల్లిగా నీకు. చూడండి నేను చెప్తున్నాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, చెప్పి వదిలేయటం కాదు, వాడు నేర్చుకునేంత వరకు ఇంత కూర్చున్నప్పుడును, త్రోవన నడిచేటప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చే మాట్లాడాలి. వాడి దగ్గర సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకో, నీ కన్నుల నడుమ. అసలు చూసారా దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఈ విషయాలు. నీ గర్భవాసాన పుట్టినటువంటి పిల్లలని ఒక్క సెకండ్ కూడా నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. వేరొక మాట వాడి చవన పెట్టడానికి వీల్లేదు. వాడు కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడు, వాడు పడుకున్నప్పుడు దేవుని గురించి మాట్లాడు. నేర్పించి వాడికి ఎందుకు నేర్పించాలి పిల్లోడికి మాటలన్నీ? ఎందుకు చెప్పించాలి పిల్లోడికి ఇవన్నీ? దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయన, బాల్య దినము శాశ్వతంగా ఉండే దినాలు కాదు. బాల్యం తర్వాత యవ్వనం రాబోతుంది. బాల్యంలో బేస్మెంట్ సరిగా లేకపోతే యవ్వనం ప్రమాదానికి దారితీస్తుంది. ప్రతి మనిషికి దేవుడు 3 కాలాలు ఇచ్చాడండి, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. ప్రతి మనిషికి 3 కాలాలు ఇచ్చాడు. 1 బాల్యం, 2 యవ్వనం, 3 వృద్ధాప్యం. నీ పిల్లలు వృద్ధాప్యంలోనికి వెళ్ళాలంటే, చాలా మంది చూడండి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనే ఉంటున్నారు, తల్లిదండ్రులు యవ్వనంగానే ఉంటున్నారు, కానీ తమ పిల్లలు దేవుడిచ్చిన కాలానికి ముందుగానే మీ కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు. ఇది మీకు బాధ కాదా? మీరు ఆలోచించండి. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వాడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పితే వాడు పెద్దవాడు అంటే వృద్ధుడయ్యేంత వరకును కూడా వాడు మార్గం తప్పిపోడని దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడంటే తల్లిదండ్రులకు. అంటే నీ కొడుకు కానీ నీ కూతురు కానీ వృద్ధాప్యం వరకు దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే వాళ్లకు మరణం లేదన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాలి మాట. అంటే దేవుడు చెప్పినట్టుగా ఈరోజు మీరు నేర్పించలేకపోవటం బట్టే ఈరోజు యవ్వన కాలంలోనే బిడ్డలు ఏమైపోతున్నారో ఒక్కసారి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఏం రాయబడిందో. దేవుడు నేర్పించమన్న మాటలు మీరు నేర్పించకుండా బిడ్డలను మీరు పక్కన పెట్టేసి మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే బిడ్డలు ఎలా మారిపోతారో మీరు చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, బుద్ధిహీనంగా తిరగొద్దు. మీ కాలానికి ముందు అసలు మీరు ఎలా చచ్చిపోతారయ్యా? మీకు ఇచ్చిన కాలం ఎంత? మీరు చేస్తున్న పనులను బట్టి మీకు ఎలాంటి శిక్షలు వస్తున్నాయో చూడండి అంటున్నాడు దేవుడు. ఆలోచన చేయండి తల్లిదండ్రులారా. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు నేర్చుకోండి తల్లిదండ్రులుగా. మీరు నేర్చుకొని మీరు నేర్చుకున్నవి మీ బిడ్డలకు నేర్పించండి. ఎంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు బిడ్డలకి మీరు చెప్పండి. మీరు నిజంగా నేర్పించగలిగితే యేసుక్రీస్తు వారు 12వ ఏట దేవాలయంలో బోధించినట్టుగా మీ పిల్లలు కూడా బోధించగలుగుతారు. మీరు నేర్పించట్లేదు కాబట్టే వాళ్ళు ఇప్పటికే మీ మాట వినట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందుకే సొలొమోను గారు ఒక చక్కటి మాట చెబుతున్నాడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఏమండి, నడక నేర్పిన తల్లిదండ్రులు నడవడికను కూడా నేర్పించాలి కదండి. ఏది అనాలో ఏది అనకూడదో, ఎటు నడవాలో ఎటు నడవకూడదో, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్పి తీరాలండి. అందుకే అంటున్నాడు ఆయన, నడక నేర్పినటువంటి మీరు నడవడికను కూడా వాడికి నేర్పించాలి. నడవడికను మీరు నేర్పించలేకపోతే
వాడు దేవుడిచ్చినటువంటి ఆయుష్ను పూర్తి చేసుకోలేడు భూమి మీద. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? నేర్పించకపోతే వాడి హృదయం చెడిపోద్ది, నేర్పించకపోతే వాడి జీవితం పతనమైపోద్ది మీ చేతులారా, మీ కళ్ళ ముందే. అందుకే ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నాడు, బాల్యము నుండి వాళ్ళ హృదయం చెడిపోయింది, బాల్యం నుంచి వాళ్ళ హృదయం చెడ్డదంటున్నాడు. 8వ అధ్యాయం 21 వచ్చిన ఆదికాండం తిండి ఒకసారి. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చాలమ్మా, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? బాల్యము నుండి చెడ్డది. ఎందుకు చెడిపోయింది బాల్యం? ఎందుకు చెడిపోయిందండి బాల్యం? పుట్టినప్పుడు బిడ్డల్ని ఎలా పుట్టిస్తున్నాడు దేవుడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం తీద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. చాలండి. పుట్టుకతో ప్రతి మనిషి కూడా ఎలా పుడుతున్నాడు? యథార్థవంతుడుగా పుడుతున్నాడు. మరి ఎప్పుడు చెడిపోతుంది? పుట్టుకతో యథార్థవంతులుగా పుట్టినటువంటి మనుషులంతా ఎప్పుడు చెడిపోతున్నారు? ఎప్పుడని చెడిపోయేది? పుట్టిన బిడ్డ ఎప్పుడు చెడిపోతాడు? యవనానికి వచ్చాక. యవనానికి వచ్చాకనంటే మరి దేవుడు ఏం మాట్లాడాడు? బాల్యం నుంచి చెడ్డదన్నాడు. ఎందుకు బాల్యం నుంచి చెడ్డదైపోతుంది పిల్లల యొక్క జీవిత విధానం? ఆలోచన చేశారు ఎప్పుడైనా? అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో బాల్య దినముల యందే సృష్టికర్త స్మరణ జరగాలి వాడికి. ఈ ప్రకృతిని కలగజేసింది దేవుడు. ఇదిగో మీ నాన్నని నన్ను నిర్మించింది దేవుడు, ఆ తర్వాత మా ద్వారా నిన్ను తీసుకొచ్చింది కూడా దేవుడే. కాబట్టి కృతజ్ఞతగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. ఏది మంచి వాడికి చెప్పాలి, ఏది చెడు వాడికి చెప్పాలి. చెడు అంటే ఏంటి వాడికి చెప్పినటువంటి మనం ఆ చెడు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి కూడా వాడికి చెప్పాలి. అది దేవుని యొక్క చిత్తానుసారంగా పెంచవలసినటువంటి బాధ్యత. ఒక తండ్రి దేవుని యొక్క సేవకునిగా పనిచేస్తూ కూడా తన పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచలేకపోయాడండి. ఒక ఆయన చెడిపోతున్నారని తెలిసినా శిక్షించకుండా వదిలేశాడండి ఒక తండ్రి. అలా వదిలేసినటువంటి బిడ్డల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకు రప్పించును. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది దేవుడే చెబుతున్నాడు. ఒక దినాన ఏలి ఇంటి మీదకి ఉగ్రత రాబోతుంది. ఎందుకొరకు ఏలి ఇంటి మీదకి ఉగ్రత వస్తుందయా అంటే, ఎందుకు వస్తుందో మాట్లాడుతున్నాడు కింద. దాని చేయ మొదలుపెట్టి ముగించునని మాట్లాడుతూ 13లో అంటున్నాడు, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తలుగా చేసుకొనుచున్నారని. అండలం చేసుకోండి మాట. తానెరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్షను విధించునని చెప్పాడు దేవుడు. నీ బిడ్డలు తమను తాము చెడగొట్టుకుంటున్నా, దేవుని యొక్క పనికి అడ్డు తగులుతున్నా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారు. అయ్యా ఏలి, నీ బిడ్డల్ని మంచి శిక్షణలో పెంచు, మంచి మార్గంలో పెట్టు, లేదంటే శిక్ష పడుతుందని దేవుడు హెచ్చరించాడండి. అయినా విన్నారా? వినలేదు. నేర్పవలసినటువంటి సమయంలో నేర్పకుండా వదిలేస్తే యవనులను చెబితే వాడు వినడు. అందుకే అన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అన్నాడు. వాడికి బాల్యం నుంచి శిక్షణలోని వాడిని పెంచగలిగితే వాడి కోపం రాదు. అందుకే తల్లిదండ్రుల పెంపక లోపకం ఉంటే గనక దేవుని యొక్క సంకల్పం ఎప్పటికీ నెరవేరదు. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచన చేయండి. యెషయా గ్రంథం పెంపక లోపకం గురించి ఒక మాట మాట్లాడదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, నవమాసాలు మోసి ఎన్నో బాధలు పడి జన్మనిచ్చినటువంటి తల్లి, ఆ తల్లి గురించి మాట్లాడుతున్నాడు.
స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఏ తల్లైనా నవమాసాలు మోసి కన్నటువంటి బిడ్డను మర్చిపోద్దా? మీరు ఆలోచించండి. మర్చిపోద్దమ్మా తల్లి? మర్చిపోద్దా? మర్చిపోదా? మర్చిపోదా? ఏమ్మా, తల్లి తన బిడ్డను మర్చిపోదా? జాగ్రత్తగా వినాలి మీరు. బైబిల్లో మరలా చదువుకుందా ఈ మాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అన్నాడు దేవుడు. నిజంగా మర్చిపోద్దా తల్లి? ఖచ్చితంగా మర్చిపోద్దా. కింద చూడండి, వారైనా మరచుదురు గాని, చూడండి మాట్లాడుతున్నాడు, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మీరు. వారైనా మర్చిపోతారు గాని నేను నిన్ను మరవను. తల్లి ఎలా మర్చిపోద్ది తెలుసండి? తల్లి ఎలా మర్చిపోద్దండి? ఇప్పుడు నువ్వు బాగా సీరియల్ చూసే ఇంట్రెస్ట్లో ఉన్నావు అనుకోండి. ఇప్పుడు వచ్చాడు గోల చేస్తూ ఉంటాడు. వాడి పీడ తప్పించుకోవటం కోసం, వాడి గోల తప్పించుకోవడం కోసం వెంటనే ఈ చేతిలో ఉండదు తీసుకెళ్ళి ఆడి చేతిలో పెట్టుద్ది. అరే నాన్న, ఇది తీసుకొని అవతల గదిలోకి వెళ్ళిపో, అవతల గదిలోకి పోతాడు. ఇదే భావనలో ఒక సందర్భంలో జరిగిందండి. ఒక తల్లి సీరియల్ అడ్డుపడుతున్నారని ఒక అన్నని చెల్లిని ఇద్దరని కూడా, ఒక రెండు సంవత్సరాలు ఉన్న కూతురు, 4 సంవత్సరాలు ఉన్న కొడుకు, వీళ్ళిద్దరిని తీసుకొని మొబైల్ ఇచ్చేసి లోపల పెట్టేసి బెడ్రూమ్లో లాక్ పెట్టేసిందండి. లాక్ పెట్టేస్తే ఇద్దరికి శ్వాస, చిన్నపిల్లకి శ్వాస అడక గిలగిల కొట్టుకుంటా ఉంటే డోరు కొడతా ఉన్నాడు కొడుకు. డోరు కొడుతున్నా పట్టించుకోకుండా సీరియల్ చూసే పనిలోనే ఉంది తల్లి. సీరియల్ ఎంతసేపు వస్తుందమ్మా? ఎంతసేపు వస్తుంది సీరియల్? ఇప్పుడు చెబితే దొంగలంతా దొరికిపోతారని ఎవరు నూరెప్పరు. ఎంతసేపు వస్తుంది సీరియల్? 30 నిమిషాలు వస్తుంది. ఈ 30 నిమిషాల్లో ఒక 5 నిమిషాలు డిస్టర్బెన్స్ జరిగింది, తీసుకెళ్ళి లోపల పడేసింది. 20 నిమిషాల సమయంలోనే 2 సంవత్సరాల ఆడ కూతురు చనిపోయిందండి. ఆ తర్వాత సీరియల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాం కదా అని చెప్పేసి అలా డోర్ ఓపెన్ చేసింది. అలా డోర్ ఓపెన్ చేస్తే చిన్న బిడ్డ చనిపోయిందండి. బిడ్డ మీద కొడుకు అంటున్నాడు, అమ్మా చెల్లి కొట్టుకున్నప్పుడే డోర్ కొట్టాను, అమ్మా చెల్లి కొట్టుకున్నప్పుడే డోర్ కొట్టాను, కానీ నువ్వు తీయలేదు. వాళ్ళ డాడీ వచ్చి కూడా అదే చెప్తున్నాడు, నేను డోర్ కొట్టాను, అమ్మ డోర్ తీయలేదు. అమ్మ ఏం చేస్తున్నారంటే అమ్మ సీరియల్ చూస్తుంది. మరొక సందర్భం అండి, హ్యాపీగా ఫోన్ మాట్లాడుకుంటుంది తల్లి. కూతురు ఫుల్ ట్రాఫిక్ అండి, విజయవాడలోనే ఫుల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో అలా వెళ్ళిపోతుంది కూతురు. ఈమెలాగా ఫోన్ మాట్లాడుకుంటా ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది, ఫోన్ ఆగిపోయింది. ఏం జరిగిందని చూసుకుంటే కూతురు పక్కన లేదు. ఒక డీసీఎం రానే వచ్చింది, కొట్టేసి వెళ్ళిపోయింది. ఎంతమంది తల్లులు నిర్లక్ష్యం చేస్తారు. రీసెంట్గా ఒక 6 మంత్ బ్యాక్ ఇంటి దగ్గర ఉన్నటువంటి నీళ్లు వాడుతున్నటువంటి వరల బావిలో పడిపోయిందంటే ఒక కొడుకు. తల్లి లోపల సీరియల్ చూస్తూ ఉంది, కొడుకు ఆడుకుంటా నీళ్ళ కాడికి వెళ్ళిపోయాడు, తొట్లో పడిపోయాడు. తల్లి సీరియల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నా కొడుకు ఎక్కడ అని చుట్టూ చూసేసరికి నీళ్లలో కింద కూర్చి పైకి వస్తా ఉన్నాడు కొడుకు. అందరూ వచ్చేసి చూసేసరికి తొట్లో ఉన్నాడు. పాపం కొంచెం బతికెళ్ళండి పాపం మా కుర్రోడు తొందరగా చూసేసరికి. అంటే తల్లులు నిర్లక్ష్యం చేస్తారా చేయరా మీరు ఆలోచించి చెప్పాలి. తల్లులు కొంతమంది ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మరికొంతమంది సెల్ ఫోన్లు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కట్టు రాకుండా తొలగించేసుకుంటారు పిల్లలు చాలా మంది. ఒక చిన్న ఉపమానం చెబుతాను, దీంట్లో సారం ఏంటో మీరు చెప్పాలా. ఒక కొడుకు ప్రతిరోజు తండ్రికి అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి తండ్రి మొబైల్ ఆడి చేతికి ఇస్తున్నాడు. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే సమయంలో ఒక ½ అన్ అవర్ మొబైల్ ఆడికి ఇస్తున్నాడు. మీరు జాగ్రత్త నా వైపు చూడాలి, వచ్చిన వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, పోతారు. మీరు నాయంగా చూడండి నేను చెప్పేది. ప్రతిరోజు తండ్రి మొబైల్ ఇస్తున్నాడు వాడికి. ఆ మొబైల్ తీసుకుంటున్నాడు, దాంట్లో ఒక గేమ్ ఆడుతున్నాడు అండి. ప్రతిరోజు వాడు గేమ్లో ఉన్న హీరో గన్ తీసుకొని చుట్టూ ఉన్నటువంటి దొంగలందరినీ టప్ప కాల్చేస్తా ఉన్నాడు. ప్రతిరోజు కాలుస్తున్నాడు. మరలా గేమ్ ఓపెన్ చేస్తే మరుసటి రోజు ఆ దొంగలంతా బతికే ఉంటారు. మళ్ళా అలా రోజు వీడు గన్ను తీసుకుంటున్నాడు, ఆ గన్లో వాళ్ళందరినీ షూట్ చేస్తున్నాడు, ఆ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఆడతా అలవాటు చేసుకున్నటువంటి ఈ పిల్లోడు ఒకరోజు వాళ్ళ నాన్న జేబులో ఉన్నటువంటి తుపాకును వాడి బ్యాగులో పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినాలి మీరు. వాళ్ళ డాడీ తుపాకు తీసుకొని స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు. స్కూల్కి తీసుకెళ్ళిపోయి భోజనానికి బెల్లి కొట్టినప్పుడు అందరూ భోజన హాల్లో కూర్చున్నారట.
కూర్చున్న తర్వాత అరే ఫ్రెండ్స్ రోజు ఒక ఆట ఆడుతున్నాను నేను, ఈరోజు ఈ ఆట మీతో ఆడాలనుకుంటున్నారు అని అంటే ఓకే రైట్ ఆడుకుందాం అని అన్నాడు పిల్లలంతా. వెంటనే ఆ బ్యాగ్లో ఉన్నటువంటి గన్ను బయటకు తీశాడు. వాళ్ళ స్నేహితులందరినీ టప టప కాల్చి పట్టేశాడు 10 మందిని. ఎవడికాడు. మరి ఇది రియాలిటీ షో కదండి, అది జరిగిందేమో గేమ్, ఇది రియాలిటీ షో అనమాట. వెంటనే గన్ను తీశాడు బ్యాగ్లో నుంచి, టపా టపా 10 మంది స్నేహితులను కాల్చి పట్టేశాడు. ఎవడకాడు రక్తంగా పడిపోయారు. అప్పుడు గన్ను తీసి పక్కన పెట్టాడు. దగ్గరికి వెళ్ళి రే ఫ్రెండ్ లే అంటానంటే వెళ్ళి వెంటనే ఇది తెలిసినటువంటి స్కూల్ యాజమాన్యం పరిగెత్తుకొని వచ్చేసారు. వచ్చేసి ఇంకెక్కడ ఉన్నారు, మొత్తం చచ్చిపోయారు పిల్లలంతా. ఏరా ఏం జరిగిందనంటే పిల్లోడు చెప్పే ఆన్సర్ తెలుసా? పోలీసులు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు పట్టుకున్నాక అడుగుతున్నారు, ఏరా ఏం చేసావు నువ్వు అని అంటే ఆడు చెప్తున్నాడు కదా, ప్రతిరోజు మా డాడీ ఫోన్లో నేను ఇదే చేస్తున్నా, అది ఫోన్లో చేశాను, ఇప్పుడు రియల్గా చేశాను నేను. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏమ్మా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వాడు ఆడినటువంటి గేమ్ వల్ల వాడి జీవితం పాడైపోయింది. ఈరోజు మీ పిల్లలు, మా పిల్లలు గేములు చూడలేదులేండి, చాలా గొప్పలు అనుకున్నారు. మీ పిల్లలు చూడకూడనవి చూస్తున్నారు మొబైల్స్లో. వాళ్ళ జీవితం పాడైపోతా ఉంది. 15 సంవత్సరాలు రాకముందే ఈరోజు మీ పిల్లలు చెడిపోవడానికి గల కారణం తల్లిదండ్రుల పెంపక లోపం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో వాణ్ణి నా యొక్క శిక్షలో బాధలో మీరు పెంచండి. అలా పెంచినటువంటి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఏమంటే నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చినప్పుడు అన్ని మొక్కలు చచ్చిపోయాయి తెలుసా మీకు? లాస్ట్కి ఒకే ఒక్క మొక్క మిగిలింది. ఏ మొక్కది? ఒలీవ మొక్క. దానికి చావు లేదండి. అందుకనే 128వ కీర్తనలో రాశాడు, తండ్రిగా నువ్వు మొట్టమొదటిగా నా మార్గంలో ఉండు, ఆ తర్వాత నీ భార్య ఉండాలి, ఆ తర్వాత నీ పిల్లలు ఉండాలి, నీ కుటుంబం అంతా నా మందిరంలో ఉంటే, నా మార్గంలో ఉంటే, నా పట్ల భయభక్తులు కలిగి మీరుంటే మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. వాళ్ళకి చావే లేదు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళ సమాజంలో ఉన్నవారు? పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులంటే భయం లేదు. అందుకే దేవుడు లేవియాకాండంలో ఒక మాట చెప్పాడండి, తల నరిసినటువంటి వృద్ధులు నీ ముందుకు వచ్చినప్పుడు బాలుడుగా నీ స్థానం, నీ యొక్క స్థితి ఏంటో చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం. లేవియాకాండం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. తల నరిచిన వాని ఎదుట లేచి ఏమంటాడంటే గణపరిచి దేవునికి భయపడాలి, నేనే యెహోవాను. చాలు తల్లి. ఏమంటాడంటే పిల్లల విషయంలో ఈరోజు మీ పిల్లలు పెద్దలంటే గౌరవం ఉందా? చాలా మంది చెప్తాను నేను, చర్చిలోకి రాగానే చిన్న చిన్న పిల్లలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వాళ్ళు మొత్తం కుర్చీలన్నీ నింపేస్తూ ఉంటారు. నేను చర్చిలోకి రాగానే చెప్తా, ఏంట్రా మీకు ఏమన్నా నడువు నొప్పులా, మీరు కూర్చున్నారేంటి, పెద్దల కోసం చైర్లు వేస్తా అంటాను నేను. పెద్దలు వస్తున్నా వీళ్ళు లేచి ఖాళీ చేసి చైర్లు వాళ్ళకి ఇవ్వరు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు, నిజంగా ప్రభు యొక్క శిక్షలో బాధలో నీ కుమారుని కుమార్తెను పెంచితే పెద్దలంటే వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఈరోజు నీ కళ్ళ ముందు కనపడుతున్న నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులకే వాడు లోబడనప్పుడు, వాడిని ప్రేమించినప్పుడు, గౌరవించినప్పుడు మరి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు వాడు? నీ కొడుకు ఆలోచించు. అందుకే అంటున్నాడు ఆయన, తల నరిసిన వాడు నీ ఎదుటకొచ్చినప్పుడు ఆ ముసలవాని మొగాన్ని కనపరచాలి, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు కూర్చున్న చీటు వాళ్ళకి ఇవ్వాలి, నువ్వు లేచి. కానీ ఎంతమంది పిల్లలు అలా చేస్తున్నారు మీరు ఆలోచన చేయండి. అందుకనే పెంపక లోపకం సరిగా లేకపోతే దేవుని యొక్క సంకల్పం భంగపరుస్తారనే విషయాన్ని చెబుతున్నాడు. అందుకని మరొక మాట మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా చూద్దాం. పెంపక లోపకం ఉంటే మీ పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా మారిపోతుంది. కొంతమంది పిల్లలు ఎలీషా గారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రావెల్ చేస్తున్నటువంటి సమయంలో ఒక సేవకుడు, దేవుని సేవకుడు అన్నటువంటి ఆలోచన భావన లేకుండా ఆ సేవకుని పట్టుకొని కామెడీ చేస్తున్నారండి. వాళ్ళు జోకులు వేస్తున్నారు ఆయన మీద. నిజంగా సేవకుని మీద జోకులేసే పరిస్థితి ఈరోజు మన పిల్లలకు వచ్చిందంటే మన పిల్లల పరిస్థితి ఎలా మారిపోతుందో, మన పెంపకం ఎలా ఉందో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందో అని క్రీస్తు పేరట మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం వచనం 23 నుంచి చూద్దామండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణము నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా. ఏమండి, వీళ్ళు ప్రభు యొక్క శిక్షలో బాధలో ఉంటే ఎవరినైనా అపహాస్యం చేస్తారా? మీరు ఆలోచించండి.
దేవుడు పెంచమన్నటువంటి రీతిలో బిడ్డలను మనం పెంచగలిగితే ఎవరి మీద అయినా సెటైర్లు కానీ జోకులు కానీ వేస్తారా? మీరు ఆలోచన చేయండి. కానీ ఎలీషా గారు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారమ్మా? అపహాస్యం చేస్తున్నారు. అంటే ఒక సేవకుడు అనేటటువంటి ఆలోచన లేనటువంటి పిల్లలు. ఒక సేవకుడిని ఎలా గౌరవించాలో, పెద్దల్ని ఎలా ప్రేమించాలో తెలియనటువంటి రీతిలో ఆ రోజు తల్లిదండ్రులు ఆ బిడ్డలు పెంచుతున్నారు. ఏం జరిగి ఉంటుందో కింద చూడండి, ఏం జరిగిందో. అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి ఏం చేశాడు సేవకుడు? వారిని శపించాడు. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి వారిలో 42 బాలులను చీల్చి చంపేసేయండి. 42 అని చెప్పి ఇక్కడ రాయబడింది, కానీ ఇంకెంతమంది ఉన్నారో అందులో కొంతమందిని మాత్రమే చంపేసినాయి. మీరు ఆలోచన చేయండి. ఒక సేవకుడిని గౌరవించలేనటువంటి పరిస్థితులు మన పిల్లలు ఉన్నారంటే మన పెంపక లోపకం కాదా అని అడుగుతున్నాడు దేవుడు. మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం. మన పెంపక లోపకం సరిగా లేకపోతే, మన పెంపకం సరిగా లేకపోతే మన పిల్లలు మన కళ్ళ ముందే నేల కూలిపోతారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో మరొక ఉపమానాన్ని మీకు చెప్తాను. ఇందులో నీతి ఏంటో నాకు చెప్పాలి మీరు. చివరికి ఇంకొక మాట చూసుకుని మనం క్లోజ్ చేద్దాం. ఈ అన్నం ప్రశ్న కార్యక్రమానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సిద్ధపరచుకొని మీరు సిద్ధంగా ఉంటే ఒక 10-15 నిమిషాల్లో ఇది క్లోజ్ చేసి మీకు అప్పచెప్తాం త్వరగా. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఇందులో నీతి ఏంటో మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి. పెంపక లోపకాన్ని గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది అంటారు కదా, నా పిల్లోడిని నేను కష్టపడకుండా పెంచుకోవాలండి. తప్పు ఏది మంచిదే, కష్టపడకుండా పెంచుకో, కానీ ప్రభు యొక్క శిక్షలో బోధలో మాత్రం పెంచు. అది గుర్తుపెట్టుకో. ఒక 2 స్నేహితులు మొక్కలు అమ్మే నర్సరీకి వెళ్ళారండి. 2 స్నేహితులు, జాగ్రత్తగా వినాలి మీరు. ఇది 2 స్నేహితులు 2 మొక్కలు కొనుక్కొచ్చుకున్నారు. మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని ఇద్దరు చెరొక స్థలంలో మొక్కలు నాటుకున్నారండి. ఇద్దరు, అతను ఒక మొక్క, ఇతను ఒక మొక్క నాటుకొని ఇద్దరు అనుకుంటున్నారు, ఒరే ఈ మొక్కలు పెరిగి పెద్దవైన తర్వాత నీ మొక్క బాగా ఫలాలు ఇస్తుందో, నా మొక్క బాగా ఫలాలు ఇస్తుందో, మన ఇద్దరు పెంపకం ఎలా ఉంటుందో తేల్చుకుందామని చెప్పేసి ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. ఇద్దరు వింటున్నారమ్మా? జాగ్రత్తగా విన్నారు. 2 స్నేహితులు 2 మొక్కలు తెచ్చుకున్నారు, బాగా నేలలో నాటారు. నాటినటువంటి వీళ్ళిద్దరూ ఆ మొక్కల దగ్గర నాటిన తర్వాత అనుకుంటున్నారు, రే ఈ మొక్కలు పెరిగి పెద్దవైన తర్వాత నీ మొక్క మంచి ఫలాలు ఇస్తుందో, నా మొక్క మంచి ఫలాలు ఇస్తుందో, ఇద్దరు మన పెంపకాలు ఎలా ఉంటాయో తేల్చుకుందామని చెప్పేసి ఆ రోజు నుంచి ప్రారంభం చేశారు. ఇద్దరు, ఒక ఫ్రెండు రోజుకి 20 లీటర్లు వాటర్ పోస్తున్నాడు ఒక మొక్కకి. మరొక ఫ్రెండు రోజుకి 10 లీటర్ల వాటరే పోస్తున్నాడు. ఈ ఇద్దరు ఎవరికి మంచోడు చెప్పండి? ఒకడేమో 20 లీటర్ల వాటర్ పోసాడు మొక్కకి, మరొకడేమో 10 లీటర్ల వాటరే పోసాడు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పడు అనుకుంటున్నారు? ఇప్పుడు స్టార్టింగ్ అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. వీళ్ళిద్దరు ఎవరు గొప్పోళ్ళు అండి? ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక తండ్రి బిడ్డ కడుపు నిండా పెడుతున్నాడు, ఒక తండ్రి సాలకుండా పెడుతున్నాడు. ఏ తండ్రి గొప్పోడు? ఇక్కడ మా అమ్మగారు ఏమంటుందంటే కడుపు నిండా పెట్టినోడు గొప్పోడు అంటుంది. ఏమో మీరేమంటారు? కడుపు నిండా పెట్టినోడు గొప్పోడా? కడుపు నిండా పెట్టినోడు గొప్పోడా? తలకాయ లోపాలి. అయిపోయింది, ముగింపుకి వచ్చేసాం మనం. కనపడుతున్నాయి ఫేస్లన్నీ, దగ్గరకు వచ్చేసాం మనం కూడా. ఏ తండ్రి గొప్పోడు? కడుపు నిండా పెట్టినోడా, సాలకుండా పెట్టినోడా? సరే, ఇలా కొనసాగుతూ కొద్ది రోజులు ముందుకెళ్ళిందండి. రోజు ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఏరా ఎన్ని లీటర్లు పోసావు? నేను మాట తప్పను 20. మరి నువ్వెన్ని పోసావు? నేను 10. నేను మాట తప్పను అన్నాడు ఈయన. రోజు అలా పోస్తూ మొక్కలు అలా పెంచుకుంటూ పైకి వచ్చేసేయండి. ఇక ఫలాలు వచ్చే సమయం దగ్గరకు వచ్చింది. పూత స్టార్ట్ అవుతుంది, కొంచెం. అప్ప ఇద్దరు అనుకున్నారు, ఏరా 10 పోసిన నీ మొక్క బంగారంలాగా పోతొచ్చింది, 20 పోసిన నా మొక్క బంగారంలాగా పోతొచ్చింది. ఇద్దరు అనుకుంటున్నారు, ఏంటి నేను సాధించిందబ్బా అనుకుంటున్నాడు 20 లీటర్లు పోసి. సరే, ఒక రోజు ఇద్దరు కలిసి మళ్ళా చెట్టు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు పూత కాస్త పిందల్లోకి వచ్చేసింది మెల్లిమెల్లిగా. ఇప్పుడు అనుకుంటున్నారు ఇద్దరు, 10 పోసిన నీ మొక్క అలా కాసింది, 20 పోసిన మొక్క నా మొక్క అలాగే ఉంది అనుకొని ఇద్దరు అలా ఆనందపడుతూ ఉన్నారు. ఆనందపడుతున్నటువంటి సమయంలో ఒక రాత్రి భయంకరమైనటువంటి గాలి వచ్చింది. ఏమొచ్చింది? ఒక భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చిందండి ఆ ప్రాంతానికి. రాగానే ఒక మొక్క నేల కొరికింది. ఒక మొక్క మాత్రమే నిలబడి అలానే ఉంది. పొద్దున్నే లేగానే పరిగెట్టుకొని ఇద్దరు స్నేహితులు మొక్కల దగ్గరకు వచ్చేసారు. ఇద్దరు రాగానే చూస్తే ఒక మొక్క నేల కొరిగింది, ఒక మొక్క నిలబడే ఉంది. ఇప్పుడు స్నేహితులు ఇద్దరు ముఖాలు చూసుకుంటున్నారు. ఏం జరిగింది?
ఏం జరిగిందో ఇప్పుడు మీకు వివరంగా చెప్తా. ఇప్పుడు 20 లీటర్లు పోస్తున్నటువంటి మొక్క సుఖానికి అలవాటు పడింది. ఏరును నేలలోకి దించకుండా హ్యాపీగా పైనే అల్లుకుంటా ఉండిపోయింది. 10 లీటర్లు పోస్తున్న మొక్కకి నీరు సరిపోక, ఆహారం సరిపోక, భూగర్భంలో ఎక్కడ నీరుందో అక్కడ వరకు ఏరును తీసుకెళ్ళిపోయింది. భూగర్భాన్నంతా అల్లుకొని బలంగా స్థిరమైన పునాది వేసుకొని కదల్చబడకుండా నిలబడింది మొక్క. ఈరోజు మీ పిల్లలు కూడా కష్టపడకూడదని కూడబెట్టి సుఖపెడితే, ఈరోజు ఎంజాయ్లంటూ లోకాశలంటూ లోక సంబంధమైన వాటికి వారుగా తిరిగి తమ కాలానికి ముందు మీ బిడ్డలు మీ కళ్ళ ముందు చచ్చిపోతున్నారే, మీకు బాధ్యత లేదా? అది చెబుతున్నాడు దేవుడు. సుఖపెట్టి కష్టపడకుండా నీ బిడ్డల్ని సుఖపెడుతున్నావు. ప్రభు యొక్క శిక్ష ఏంటో బాధ ఏంటో తెలియకుండా పెంచుతున్నావు. ఆ మొక్క వల్ల ఏదో ఒక రోజు నేల కొరిగిపోతారని నీ బిడ్డలు అంటున్నాడు. అందుకే ఏం చేయాలి? మనమందరం కూడా ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచాలి. వారిని పెంచాలంటే మనము పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాలి. ఒక వ్యవసాయం మీద తీసుకున్న బాధ్యత, ఒక పశువుల మీద తీసుకున్న బాధ్యత, నువ్వు చేస్తున్న వ్యాపారం మీద తీసుకున్న బాధ్యత నీ కుటుంబం పట్ల లేకపోతే ఏంటి పరిస్థితి? పతనావస్థలోకి వెళ్ళిపోతుంది నీ కుటుంబం. నీ కుటుంబ నాయకుడిగా నీకు రెస్పాన్సిబిలిటీ లేదని ఆలోచించు. నీ ఇంటి దగ్గర పనిచేసేవాడు సరిగా పని చేయకపోతే వాడిని గద్దిస్తావే, కూలిస్తున్నావని. మరి గర్భాన పుట్టినటువంటి బిడ్డల పట్ల రెస్పాన్సిబిలిటీ వద్దా నీకు? అందుకే అంటున్నాడు ఆయన, ఇచ్చినటువంటి సంతానం నా సొంతం అంటున్నాడు దేవుడు. మరి దేవుడు ఇచ్చినటువంటి పిల్లల్ని దేవుడి కోసం పెంచటమే కదండి న్యాయం. అందుకే యోబు గారు అంటున్నాడు కదా, ఇదిగో నా పిల్లలు ఎక్కడ దేవునికి విరోధంగా తప్పు చేస్తారోనని నా పిల్లల నిమిత్తం నిత్యము కూడా ఆయన ప్రతిదినం దేవునికి బలు అర్పిస్తున్నాడే. ఎంత బాధ్యత కలిగిన వాడు యోబు గారు, మీరు ఆలోచించండి. ఒక తల్లి, ఒక అమ్మమ్మ ఒక కుర్రోడిని, ఒక సేవకుణ్ణి ఎంత అద్భుతంగా పెంచారంటే తిమోతి గారిని మీరు ఆలోచన చేయండి. నిజంగా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి పనిలో ఇద్దరు స్త్రీలు పూనుకొని ఒక మంచి సేవకుడిని సమాజానికి ఇచ్చారంటే నిజంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి కుటుంబం అండి. అందుకే ఈరోజు నీ కుటుంబానికి, నా కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు చెబుతున్నటువంటి అద్భుతమైన మాట, ఇదిగో తండ్రులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. పెంచితే ఏం జరుగుతాయనంటే, అన్నా కుమారుడైనటువంటి ఎవరైనా సమయోలు ఎలా వర్తిల్లాడు? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని జ్ఞానం చొప్పున ఆయన ఎలాగైతే వర్తిల్లాడో ఈరోజు మీ పిల్లలు కూడా సమాజంలో వర్తిల్లాలి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే దేవుని జ్ఞానం చాలా అవసరం. లోక జ్ఞానం నేర్చుకుంటే ఈ దేహంలో ఆత్మ ఉండవరకే పనిచేస్తుంది, కానీ అదే దైవ జ్ఞానం నేర్చుకుంటే ఈ దేహంలో ఉండగానే దేవుని జ్ఞానం నేర్చుకుంటే వాడు నిత్య రాజ్యానికి వారసుడు అవుతాడు. అందుకన్నాడు దేవుడితో, గర్భఫలం నేనిచ్చి బహుమానం, ఆ బహుమానాన్ని నా చేతిలో వాడేలా సాధనాలుగా మీరు పెంచాలంటున్నాడు. ఎందుకోసమయ్యా నీకు ఈ పిల్లలంటే అని అంటున్నాడు, ఇదిగో కోట్ల మంది పిల్లలు నాకు కావాలి, కోట్ల మంది పిల్లలు నాకు కావాలి. ఎందుకంటే ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి. ఆ పరిశుద్ధులు, నిర్దోషులు భూమి మీద దేవుని పని కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశాలు నెరవేర్చినటువంటి వారుగా మన పిల్లలు ఉంటే ఖచ్చితంగా నరకానికి జారిపోతారని ప్రతి కుటుంబ నాయకుడు దేవుడు హెచ్చరిస్తున్నటువంటి గొప్ప పాఠమే ఈ పాఠం. గత 3 దినాలుగా మనం కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతున్నాం. మొదటి రోజు కుటుంబాన్ని దేవుడు ఎలా కట్టాడో, ఆ తర్వాత కట్టినటువంటి కుటుంబంలో స్త్రీ పురుషుల బాధ్యత ఏంటో, ఆ బాధ్యతలు సరిగా లేకపోతే మీ పిల్లల పరిస్థితి ఎలా ఉండిపోతుందో కూడా దేవుడు క్షుణ్ణంగా అనేకమైన విషయాలు దేవుని గ్రంథంలో రాయించి